50 రోజులు కంప్లీట్ అవుతున్నా ఇంకా కంటిన్యూస్గా థియేటర్స్ నడుస్తున్న పుష్ప 2 ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి ఇంకా ఎన్ని రోజులు ఉండే ఛాన్స్ ఉందని అనుకోవచ్చు? సో అంటే ఇన్ని రోజులని చెప్పలేం కానీ యాజ్ ఆఫ్ నో 50 రోజులు పూర్తి చేసుకుంది. సో 50వ రోజు కూడా అటు అభిమానులు సినిమాని సెలబ్రేట్ చేసుకోవడం కానీ అట్లానే వస్తున్న ఆడియన్స్ అంటే రీలోడెడ్ వర్షన్ అని చెప్పి వదలడం, దాన్ని మళ్ళీ చూడాలని చెప్పి జనమంతా మళ్ళీ క్యూ కట్టడం నిజంగా ఒక ఐడియా అయితే బాగుంది. అలానే ఈ సినిమా 2000 కోట్లు దాటిన ఫస్ట్ ఇండియన్ మూవీగా చోటు చేసుకుంది. ఎందుకంటే మీరు దంగల్ అనొచ్చు, దంగల్ కూడా చైనా కలెక్షన్స్ యాడ్ చేసుకున్నాక అది 2000 కోట్లు దాటింది. కానీ ఈ సినిమా డైరెక్ట్ ఓన్లీ మన ఇండియన్ లాంగ్వేజెస్లో మాత్రమే 2000 కోట్లు దాటింది. సో నిజంగా మాస్ ఆడియన్స్కి బ్రహ్మరథం పడితే ఇట్లాగే ఉంటుంది. అంటే సినిమాకి ముందు అల్లు అర్జున్ గారి పైన ఎన్నో ట్రాల్స్ వచ్చినాయి. సినిమా టైంలో కూడా ఆయన పైన క్యారెక్టర్ అసాసినేషన్స్ జరిగినాయి. ఆయన ఎంతో డౌన్ అయిపోయాడు ఇది అనుకున్నారు. కానీ బట్ సినిమాలో ఉన్న కంటెంట్ మట్టుకు జనాలను అయితే లాక్కొచ్చింది ఖచ్చితంగా. సో మెయిన్గా కావాల్సింది ఏంటంటే సినిమాలో కంటెంట్ ఉంటే అది ఎవరు నటించినా ఎవరు చేసినా కానీ ఆ సినిమా అనేది బతుకుద్ది అని ఒక ఇదిలో అయితే ప్రూవ్ చేశారనమాట అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా. సో మరి 50 రోజులు దాటినా కూడా ఈ సినిమా ఇంకా బ్రహ్మాండంగా ఆడుతుంది థియేటర్స్ దగ్గర. మళ్ళీ ఇంకో వీకెండ్ రాబోతుంది. అది దానికి కూడా బుకింగ్స్ అన్ని అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. అట్లా మరి ఆ రోజు వచ్చే థియేటర్లకు వచ్చే ఆడియన్స్ కూడా వచ్చేలా ఉన్నారు. సో ఖచ్చితంగా 50 రోజులు ఈ మధ్యకాలంలో 50 రోజులు కంటిన్యూగా మంచిగా ఆడటం అనేది చాలా తక్కువ అయిపోయింది, రేర్ అయిపోయింది. సో మరి బాహుబలి 2 అట్లానే ఈ పుష్ప 2 మధ్యలో కల్కి కానీ సలార్ కానీ కొన్ని సినిమాలు 50 దాకా రన్ అయినాయి. RRR కానీ అయితే ఇంత లెవెల్ ఆఫ్ 50 డేస్ కంటిన్యూస్ మంచి డ్రీమ్ రన్ అని చెప్పొచ్చు. ఇది ఇంత రన్ అనేది ఆ సినిమాలకి అయితే జరగలేదు. సో మరి పుష్ప 2 అనేది అంతంత టికెట్ రేట్లు పెట్టి ఒక దగ్గర 20 డేస్ ఉంచినా కానీ తర్వాత రేట్లు తగ్గించినాక మళ్ళీ జనం వెళ్ళడం మొదలుపెట్టారు. సినిమా బాగుంటే మళ్ళీ చూశారు, మళ్ళీ రీలోడెడ్ వర్షన్ చూశారు. సో నిజంగా ఆ కంటెంట్ అనేది ఆ క్యారెక్టర్ అనేది అంత ఆకట్టుకుంది ఆడియన్స్ని. సో మరి మన తెలుగు సినిమా అనేది వెళ్ళి హిందీ ఆడియన్స్ తలపైన కూర్చోవడం అంటే ఒక డైలాగ్ ఉంటుంది, ఢిల్లీ పైన కాలు పెట్టాలనే విధంగా. సో నిజంగా అల్లు అర్జున్ గారి సినిమా కంటెంట్ వెళ్ళి మొత్తం హిందీ సినిమాను ఒక కుదిపేసింది. ఇప్పుడు వాళ్ళు పెద్ద కాన్లు పెద్ద డైరెక్టర్లు సైతం వాళ్ళు అంటే డైలమాలో పడిపోయారు. ఎట్లాంటి సినిమాలు చేయాలి, మనం ఎంత బాగా చేస్తున్నాం, ఎంత క్వాలిటీకి ఇస్తున్నాం కానీ సినిమాలు ఆడట్లేదు. మరి అల్లు అర్జున్ గారు జస్ట్ ఒక నార్మల్ కమర్షియల్ మూవీతో వచ్చి ఇంత స్మాషింగ్ హిట్ కొట్టారంటే వాళ్ళకి కూడా నిద్రలో కూడా పట్టట్లే వాళ్ళకి. సో ఇప్పుడు దాన్ని కొట్టి డైరెక్ట్గా 1000 కోట్ల సినిమా కొట్టేదాకా వాళ్ళకైతే నిద్ర పట్టదు ఖచ్చితంగా. సో మరి అది చేసే ఎవరు చేస్తారు? యానిమల్ సినిమా ఒకటి కొంచెం చెప్పుకోదగింది, అది కూడా తీసింది మన తెలుగు డైరెక్టరే కాబట్టి. సో మరి నెక్స్ట్ హిందీ డైరెక్టర్ అండ్ హిందీ హీరో, ఇక్కడ మన పుష్ప అనేది తెలుగు హీరో తెలుగు డైరెక్టర్ చేసిన సినిమా. సో ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వండర్స్ చేసింది కాబట్టి సో నెక్స్ట్ ఏ హిందీ డైరెక్టర్ ఏ హిందీ హీరో కొడతారు, ఆ రేంజ్ ఆఫ్ రికార్డు ఆ రేంజ్ ఆఫ్ 1000 కోట్లు దాటి అనేది చూడాలి.